హలో అండి అందరికీ ఈరోజు అయితే జీరా రైస్ అది ఎలా చేసుకోవాలి ఏంటో అనేది లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే బాండి పెట్టుకొని అందులోకి నెయ్యి వేసుకొని ఇంకా దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి ఇవన్నీ కూడా గరం మసాలా ఇవన్నీ కూడా వేసేసాను అనమాట. బిర్యానీ ఆకులు ఇవన్నీ ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆలు, కరివేపాకు కూడా వేసేసాను. మీరు నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే ఈ జీరా రైస్ అయితే అంత బాగుంటుంది అనమాట. మనం వేడివేడిగా తింటే కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ఈ పద్ధతిలో ట్రై చేయని వాళ్ళైతే కనుక ఒకసారి ట్రై చేయండి. ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత మనం రుచికి సరిపడా సాల్ట్, జీలకర్ర, ఇంకా షాజీరా అవన్నీ కూడా ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ వీటిని ఒక 2 మినిట్స్ అలా వేగనియాలన్నమాట. తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ని నేనైతే ఇందులో డైరెక్ట్గా వేసేస్తున్నా. అలానే మీరు సిమ్లో పెట్టి కూడా వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. ఇంకా రైస్ని మనం ఇందులో వేసేసి కలిపేసుకుని ఒకసారి సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ సరిపోతుందంటే ఓకే. సో ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం నేనైతే రైస్ని ఇలా కలిపేసుకుంటున్నాను. మనం మంచిగా అసలుకి నెయ్యిలో వేసింది జీరా రైస్ ఎంత బాగుంటుందంటే మనం ఇంకా ఎక్కువ తినేస్తాం వేడిపైన, అంత బాగుంటుంది. వేడిపైన అయితే నాకు చాలా నచ్చుతుంది. చల్లారిన తర్వాత అంటే కూడా డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. చూసారు కదా జీరా రైస్ ఎంత బాగా వచ్చిందో. ఆలు బాగా నెయ్యిలో వేగి ఉంటాయి కదా, చాలా చాలా బాగుంటుంది అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. చూసారు కదా జీరా రైస్, వేడిగా జీరా రైస్ మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు అనమాట. అంత బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.